బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ అండర్ 16 ముక్కల్ గ్రామంలో ముక్కల్ మండల్ చైతన్య యోజన సంఘం గ్రౌండ్లో ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి బాలబాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశానుసారం జగదీష్ యాదవ్ గారి జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆదేశానుసారం మా నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఆలియాల లింగాయ ఆదేశానుసారంతో మా ముక్కల్ గ్రామంలో భూస చంద్రప్రకాష్ మెమోరియల్ మొన్ననే క్రీస్తులైనారు. ఇదే గ్రామంలో 5 సంవత్సరాలు ఇక్కడ పీడీగా పనిచేశారు. అందువల్ల ఈ గ్రామంలో మేము సార్ యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బాలబాలికలు నిర్వహించుకోవడానికి మా గ్రామస్తులు మేము కబడ్డీ అసోసియేషన్ అందరం ముందుకొచ్చి ముక్కల్ గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు 1 డే టోర్నమెంట్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ అంటే ఈ సూర్యాపేటలో జరగనున్న 16 నుంచి 19వ తేదీ వరకు సూర్యాపేటలో ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ జరగనున్న టోర్నమెంట్ కొరకు ఈ టోర్నమెంట్లో మెయిన్ ప్లేయర్స్ మంచి ప్లేయర్లని సెలక్షన్ చేసుకొని ట్రాబుల్స్ ఇక్కడ ఒక 5 days ట్రాబుల్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక 16 మెంబర్స్ని ప్లేయర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 12 మెంబర్స్ని ఫైనల్ సెలక్షన్ చేసుకొని సూర్యాపేటకు పంపడం నిజామాబాద్ జిల్లా తరఫున పంపడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మండల్ ముక్కల్ గ్రామంలో గల నెహ్రూ యువజన సంఘం చైతన్య నెహ్రూ యువజన సంఘం ఒక క్రీడా మైదానంలో నిరంతర క్రీడలు నిర్వహిస్తున్నాం. దీనికి అంజయ్ సార్ గారి యొక్క దాతృత్వం, తర్వాత వారి రిటైర్డ్ ఎంప్లాయీస్, తర్వాత జాతీయ క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఉండి ఈ క్రీడలు నిర్వహించడంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రప్రకాష్ సార్ జాతీయ క్రీడాకారుడు, రిటైర్డ్ పీడీ, ముక్కల్ హై స్కూల్లోనే పనిచేసి చాలామంది జాతీయ క్రీడాకారుల్ని కబడ్డీలో అందించినటువంటి ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడు చనిపోవటం వల్ల మాకు కబడ్డీ సంఘానికి, కబడ్డీ లోకానికి తీరని లోటు. అయితే అతని యొక్క ఆశయాలు, అతని యొక్క జ్ఞాపకాలను ఎల్లవేళలా మేము కొనసాగించాలని సార్ బతుకున్నప్పుడు ఇదే క్రీడా మైదానంలో ఇక్కడ క్రీడలు వైభవంగా టోర్నమెంట్ చేసి ఎంతోమంది జాతీయ క్రీడాకారులు అందించడం జరిగింది. బతుకున్నప్పుడు ఇది ఒక క్రీడా మైదానం, గొప్ప క్రీడా మైదానం అయితే ఫ్యూచర్లో ఇక్కడ స్టేట్ నేషనల్ స్థాయి ఆటల పోటీలు కూడా నిర్వహించడానికి చక్కని ప్రదేశం, చక్కని క్రీడా మైదానం అని అన్నారు. వారి ఆశయం మేరకే నేను తలపంచి మాకు దయానంద్ రెడ్డి సార్ గారు చిత్తాపూర్ వాస్తవులు, పారిశ్రామికవేత్త, విద్యాదాత, క్రీడాదాత అనేటువంటిది సంప్రదించినప్పుడు ఆయనకు 15 లక్షల మన ఇండోర్ స్టేడియం కబడ్డీ మరియు షటిల్ కోర్ట్ కొరకు కేటాయించడం జరిగింది. దాన్ని ముందటి తీసుకుపోవడానికి కబడ్డీ గంగాధర్ ఆయన యొక్క పేరు అంటే దీన్ని ఎంత అంటే శ్రమించి మిగతా ఇంకొక 8 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇంకా షటిల్, కబడ్డీ కోర్టుకు ఆయన తెలిసినటువంటి గొప్ప దాతను సంప్రదించి దాన్ని గొప్ప ఇండోర్ స్టేడియంగా నిర్మించడానికి ఆయన తలపంచారు. దీనికి తోడు అంజయ్ సార్ గారు, గంగారెడ్డి గోపి సార్, తర్వాత రిటైర్ టీచర్ ఉస్మాన్ రెడ్డి సార్ అందరూ ఉన్నారు. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ గారు, తర్వాత క్రీడా అభిమానులు, క్రీడాకారులు అందరి సహకారంతో త్వరలో ముక్కల్ గ్రామంలో గొప్ప ఇండోర్ స్టేడియం నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణంలో ఆ భాగంలో తర్వాత జాతీయ, స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని క్రీడలు ఇక్కడ జరుగుతున్నాయంటే ముక్కల్ గ్రామం యొక్క పుణ్యభూమి ఇది, క్రీడల భూమి. ప్రోత్సహించే దాతలు ఎంతో మంది ఉన్నారు. దాతలు అంతకంటే ముఖ్యం గంగాధర్ గారు దాన్ని ముందుండి నడిపిస్తున్న ఒక లీడర్స్ మంచిగా ఉంటే వెనకాల్సే పని వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారని నమ్మకం. ఆ నమ్మకంతో క్రీడలు ఈరోజు మాకు లింగయ్య సార్ క్రీడల్ని మేము కబడ్డీ ఆడినప్పుడు మమ్మల్ని ఆడించి మా ద్వారా తయారైన పిల్లల్ని కూడా ఆడించడానికి మాకు ఎల్లవేళలా మన నిజామాబాద్ జిల్లా కబడ్డీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లింగయ్య సార్ మా గురువారీలు వారు ఉండి మా ముందటి వాళ్ళని అన్ని విధాలు ప్రోత్సహిస్తే మన ముసాబుల్లో స్టేట్ లెవెల్ అండర్ మన ఉమెన్స్ టోర్నమెంట్, సీనియర్ ఉమెన్స్ టోర్నమెంట్ చేయడం జరిగింది. ప్రతి ముక్కల్ గ్రామంలో అయితే బాగుంటుంది, పిల్లలకు భోజనం పెట్టాలా అని వారి యొక్క కోరిక మేరకు పిల్లలకు కూడా భోజనం పెట్టి చక్కని భోజనం పెట్టి ఈ ఆటల పోటీలు దీంట్లో మంచి ప్రదర్శన కలిగించినటువంటి చంద్రప్రకాష్ వారి యొక్క పేరు మీద మెమోటోలు, బహుమతులు కూడా ప్రధానం ఉంటుంది. ఆ తర్వాత చక్కని నిజామాబాద్ జిల్లా జట్టును ప్రతిభ కనబడుతున్న క్రీడాకారులు కూడా ఎంపిక చేసి సూర్యాపేటలో జిల్లాలో జరిగే 16 నుంచి 19 తారీఖు వరకు ఈ నెలలో జరిగే
గవర్నమెంట్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పంపించడం జరుగుతుంది. ఈ ఇన్ని కార్యక్రమాలు ఏం చేస్తున్నామంటే మా వెనుక గాడ్ ఫాదర్ లెక్క అంద్యాల లింగయ్య సార్ గారే ఉన్నారు. ఏ క్రెడిట్ అయినా వారికే అవుతుంది. వారి అనుసారం మేకే మేము పనిచేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎలాంటి క్రీడా కార్యక్రమాలైనా కావచ్చు, ఏది ఇచ్చినా బాధ్యతాయుతంగా పనిచేసి నిజామాబాద్ జిల్లాకు మన లింగయ్య సార్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టామని, అంతేకాకుండా మా ముక్కాల్ గ్రామం ఇన్ని అవకాశాలు మాకు ఇస్తున్న వీడీసీ గారికి కూడా ప్రత్యేకమైన అందరికీ నమస్కారం. నా పేరు పల్లికొండ గోపీనాథ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ చైతన్య యువజన సంఘం స్థాపించినప్పటి నుండి, అంటే సుమారు 1979 నుండి ఈ అనుబంధం ఉంది నాకు ఈ గ్రౌండ్తోని. అయితే ఈ గ్రౌండ్లో జిల్లా స్థాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినందుకు ముందుగా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ లింగయ్య సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము విజయవంతం చేయాలంటే ప్రతి రంగంలో నుంచి కూడా అందరూ ముందుకు రావాలి. ముఖ్యంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి దాతలుగా మనకు సేవలు అందిస్తూ, కేవలం ఆటలనే కాకుండా అన్ని రంగాల్లో, భక్తి రంగం కానీ అన్ని రంగాల్లో కూడా మనకు మన గ్రామానికి ఎంతో దాతృత్వం ప్రదర్శించిన శ్రీ నునుగొండ అంజయ్య సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ క్రీడలను నిర్వహించడానికి కబడ్డీ గంగాధర్, రాజ్ కుమార్ సార్, తర్వాత మిగతా చాలామంది క్రీడాకారులు, క్రీడోపాధ్యాయులు మన గ్రామంలో నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ప్రతి కార్యక్రమము విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంది. కాబట్టి ఈ కబడ్డీ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా వారు మన గ్రామంలో, మా గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటామని, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు పూస చంద్రప్రకాష్ గారు 5 సంవత్సరాలు నాతో కలిసి జెడ్పీహెచ్ఎస్ ముక్కాల్ పాఠశాలలో పనిచేశారు. వారి ఆధ్వర్యంలో ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా చాలామంది విద్యార్థులు పైకి వచ్చారు. కాబట్టి ముక్కాల్ గ్రామము కేవలము క్రీడల కోసమే కాకుండా అన్ని రంగాల్లో ఆదుకోవడానికి ఇటు క్రీడోపాధ్యాయులు, దాతలు, గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ అందరూ కూడా మనకు సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ